గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్లో గృహస్థు నుంచి ఆదాయం అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తున్నాము. అది స్టాండర్డ్ డిడక్షన్తో కూడుకున్నటువంటిది, అంటే ప్రామాణిక తగ్గింపుతో కూడుకున్నటువంటి సంస్థ ఏ రకంగా చేయాలి అనేటువంటిది మనం చూస్తున్నాం. ముందుగా మనం మున్సిపల్ వాల్యూ కంపారిజన్ చూసాం, దాని తర్వాత దీని యొక్క ఫార్మేట్ ఎలా ఉంటుందో చూసాం, తర్వాత మనం నెట్ అసెట్స్ వాల్యూ ఎలా వస్తుంది అనేది చూసాం. ఇప్పుడు టోటల్గా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహస్థు నుంచి ఆదాయం అనేటువంటిది ఎలా వస్తుంది అనేటువంటిది మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఓకేనండి. అయితే ఇప్పుడు మనం ముందు చేయాల్సింది ఏంటంటే సమ్ నోట్ చేసుకుని ఆ సమ్ ఏ రకంగా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. మీరు నోట్స్ తీసుకుని సమ్ రాసుకోండి, చెప్తున్నాను. సమ్ రజనీకాంత్కు ఒక గృహము కలదు. రజనీకాంత్కు ఒక గృహము కలదు. ఆ గృహము నుంచి వచ్చిన ఆదాయము క్రింది విధంగా ఉన్నది. 1 by 1 పాయింట్స్ రాసుకోండి. ఫస్ట్, స్వీకరించిన అద్దె బ్రాకెట్లో నెలకు 500. అమౌంట్ 6,000. యజమాని చెల్లించిన మున్సిపల్ పన్నులు 1,200. యజమాని చెల్లించిన మున్సిపల్ పన్నులు 1,200. భూమి అద్దె 60 రూపాయలు. అగ్ని ప్రమాద బీమా 50 రూపాయలు. అద్దె వసూలు ఖర్చులు 500. దిగువ లైన్లో గత సంవత్సరంలో ఒక నెల ఈ గృహము ఖాళీగా ఉంది. అది సమ్మండి. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. రజనీకాంత్ హ్యావింగ్ ఏ హౌస్. ఫుల్ స్టాప్. Income particulars as follows. తర్వాత లైన్లో రెంట్ రిసీవ్డ్ బ్రాకెట్లో పెర్ మంత్ 500. అమౌంట్ దూరంగా 6,000. పెర్ మంత్ 500 బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. దూరంగా 6,000. మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ బై ప్రొప్రైటర్ 1,200. 1,200. ల్యాండ్ రెంట్ భూమి అద్దె 60 రూపాయలు, 60 రూపీస్. మున్సిపల్ పన్నులు, మున్సిపల్ ట్యాక్సెస్
1200 మున్సిపల్ ట్యాక్సెస్ చెప్పేసాను కదా పైన. ఓకే ఓకే సరే సరే. నెక్స్ట్ ఫైర్ ఇన్సూరెన్స్. ఫైర్ ఇన్సూరెన్స్ 50 రూపీస్. 50 రూపీస్. మున్సిపల్ ట్యాక్సెస్ ఒకసారి రాసుకోండి చాలు. ఫైర్ ఇన్సూరెన్స్ 50 రూపీస్. రెంట్ కలెక్షన్ ఎక్స్పెన్సెస్. రెంట్ కలెక్షన్ ఎక్స్పెన్సెస్ 500. నెక్స్ట్ లైన్లో 1 month vacant. 1 month vacant in previous year. 1 month vacant in previous year. ఒక నెల అద్దె ఖాళీగా ఉంది. 1 month house vacant in previous year. సరే ఏమేమి ఇచ్చారు చూడండి ఒకసారి. మనకి స్వీకరించిన అద్దె అంటే వచ్చిన అద్దె 6000 ఇచ్చాడు. ఎలా 6000 అంటే పెర్ మంత్ 500 రూపీస్. పర్ మంత్ 500 రూపీస్ అంటే పెర్ ఇయర్ ఎంత అవుద్ది? 12 × 500 అంటే 6000. అలా సరిపోయింది. నెక్స్ట్ మున్సిపల్ ట్యాక్సెస్ ఎంత కట్టాడు యజమాని? 1200. ల్యాండ్ రెంట్ ఒకటి కట్టాడు. తర్వాత ఏమో ఇన్సూరెన్స్ కట్టాడు. కలెక్షన్ ఛార్జెస్ కూడా కొన్ని అయినాయి. కాకపోతే ఈ అన్నిటి నిమిత్తమే ప్రభుత్వం మనకి ఏం చేస్తుందండి అంటే మనకు వసూలైన అద్దెలో 30% ప్రామాణిక తగ్గింపు స్టాండర్డ్ డిడక్షన్ కింద మనకి ఇస్తుంది. కాబట్టి ఇంక ఈ ఖర్చులు మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉండదు యజమాని చేత చెల్లించబడినటువంటి ఖర్చుల విషయంలో. అంటే యజమానికి మొత్తం ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం డిడక్షన్ ఇంక వీటిని వేరేగా మనం తీయనవసరం లేదు. ఈ అన్ని ఖర్చుల నిమిత్తమే మన యొక్క నికర వార్షిక విలువలో మనకి 30% సెక్షన్ 24 ప్రకారంగా డిడక్షన్ ఇస్తున్నారు. ప్రకారం మనం 5000 ఖర్చు పెట్టచ్చు, కానీ డిడక్షన్ మనకి 8000 వస్తుంది అనుకోండి, 8000 ఇచ్చేస్తారు. ఒకవేళ మనం 10000 ఖర్చు పెట్టచ్చు, కానీ గవర్నమెంట్ 30% డిడక్షన్ ప్రకారంగా 8000 వచ్చింది అనుకోండి, 8000 ఇస్తారు. అంటే వాళ్ళ రూల్ ఏంటంటే స్టాండర్డ్ ఇన్కమ్ మీద ఒక 30% ఇటువంటి అన్ని ఖర్చుల కోసము మనకి తగ్గింపు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం సమయం ఏం చేయాలి అంటే ఇటువంటి స్టేట్మెంట్ తోటి ఓపెన్ చేసుకోండి. నేను మనం చెప్పుకున్నాం కదా, గృహాస్తి నుండి ఆదాయము, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ హెడ్డింగ్ అది. గృహాస్తి నుండి ఆదాయము, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. 3 కాలమ్స్, వివరాలు మొత్తం 3 కాలమ్స్, వివరాలు మొత్తం అని పర్టికులర్స్ అమౌంట్. పర్టికులర్స్ అమౌంట్. ముందుగా మీరు ఏం రాస్తారంటే స్థూల వార్షిక విలువ అని రాసుకోండి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ. స్థూల వార్షిక విలువ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ. అంటే బ్రాకెట్లో కావాలంటే ఆశించిన అద్దె, ఎక్స్పెక్టెడ్ రెంట్. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఏది అంటే మీకు ఎంత అద్దె అయితే వచ్చిందో అంతే తీసుకోవాలి. ఎందువల్ల అంటే మీకు ఇక్కడ ఇవ్వడం 6000 ఇచ్చాడు, పర్ మంత్ 100 రెంట్ అని చెప్పాడు. ఇక స్టాండర్డ్ రెంట్ అది ఏమి ఇవ్వలేదు, అందువల్ల ఈ యాక్చువల్ రెంటే తీసుకోవాలి. యాక్చువల్గా 6000 తీసుకోవాలి, కానీ 1 month వేకెంట్గా ఉందని చెప్పాడు, ఒక నెల ఖాళీగా ఉందని చెప్పాడు. అందువల్ల రెంట్ మనకి ఎన్ని నెలలు వస్తుంది? 11 months వస్తుంది, 11 నెలలే వస్తుంది. అందుకని 500 రూపాయలు అద్దె ఇంటూ 11 నెలలు క్యాల్కులేట్ చేస్తే 5500 వచ్చింది. ఇది గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని రాసుకోండి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ 5500. ఎలా వచ్చినట్టండి? 500 × 11 అనమాట అండి, 5500. ఇంక 6000 పట్టించుకోకూడదు. అందు నుంచి మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్, మైనస్ మున్సిపల్ పన్నులు అని రాసుకోండి. మున్సిపల్ ట్యాక్సెస్ ఎంత ఇచ్చాడు? 1200. దీని నుంచి తీసేయండి. 1200 తీసేస్తే 4300. ఇదేంటి? నికర వార్షిక విలువ, నెట్ యాన్యువల్ వాల్యూ. నికర వార్షిక విలువ 4300. నెక్స్ట్ స్టెప్ మైనస్
సెక్షన్ 24 ప్రకారం యాజ్ పర్ సెక్షన్ 24 సెక్షన్ 24 ప్రకారం ప్రామాణిక తగ్గింపు స్టాండర్డ్ డిడక్షన్. సెక్షన్ 24 ప్రకారం ప్రామాణిక తగ్గింపు. ఇంగ్లీష్ మీడియం అయితే మైనస్ యాజ్ పర్ సెక్షన్ 24 స్టాండర్డ్ డిడక్షన్ యాజ్ పర్ సెక్షన్ 24 స్టాండర్డ్ డిడక్షన్. ఈ 4300 ఇంటూ 30/100 క్యాలిక్యులేట్ చేయండి. ఈ నికర వార్షికం మీద నికర విలువ మీద 4300 ఇంటూ 30/100 క్యాలిక్యులేటర్ మీద కొట్టేసేయండి. 1290 వచ్చింది. ఈ 1290 దీని నుంచి డిడక్ట్ చేసేయండి. ఈ 4300 నుంచి 1290 తీసేయండి. తీసేస్తే 3010 వచ్చింది. ఈ 3010 మీకు ఏంటంటే గృహాస్తి నుండి ఆదాయం. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అందరికీ అర్థమైందో లేదో చూసుకోండి. ఫస్ట్ స్థూల వార్షిక విలువ అనుకోండి. 11 నెలలకు అద్దె వచ్చింది 5500. మున్సిపల్ పన్నులు 1200 ఇచ్చాడు, తీసేయండి. ఇక భూమధ్య వసూలు ఖర్చులు ఏం తీయకూడదు. తీసేసిన దాంట్లోంచి మనకి ప్రామాణిక తగ్గింపు 30%, 1290 ఇది తీసేయండి. అప్పుడు వచ్చిన ఆన్సర్ ఎంత అయితే ఉందో అది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహాస్తి నుంచి వచ్చిన ఆదాయము. ఓకేనా? అందరికీ అర్థమైంది కదండి సమ్ ఎలా చేయాలి అనేది. మరొక సమ్ రాసుకోండి. మరో సమ్ రాసుకోవడం. మిస్టర్ కాంశీరామ్ ఒక గృహాస్తిని కలిగి ఉన్నాడు. దీని వార్షిక అద్దె 90,000. దీని వార్షిక అద్దె 90,000. గత సంవత్సరంలో నెలకి 8,000కి అద్దెకిచ్చాడు. గత సంవత్సరంలో నెలకు 8,000కి అద్దెకిచ్చాడు. 1/1 పాయింట్స్ ఒకదాని కింద ఒకటి వేసుకోండి. మున్సిపల్ పన్నులు, మున్సిపల్ ట్యాక్సెస్ 10,000. భూమి అద్దె 2,000. అగ్ని బీమా 3,000. మిస్టర్ కాంశీరామ్కి ఒక గృహాస్తి కలదు. దీని వార్షిక అద్దె 90,000. రాసుకున్నారు కదండి, 90,000. గత సంవత్సరంలో దీన్ని 8,000 చొప్పున అద్దెకి ఇచ్చాడు. గత సంవత్సరంలో దీన్ని 8,000 చొప్పున అద్దెకి ఇచ్చాడు. 1/1 పాయింట్స్ రాసుకోండి. ముందుగా మున్సిపల్ పన్నులు 10,000. భూమి అద్దె 2,000. అగ్ని బీమా
అగ్ని బీమా 3000, అగ్ని బీమా 3000. మరమ్మతులు 3000. వసూలు ఛార్జీలు 1000 రూపాయలు. రుణంపై వడ్డీ 40,000. దిగువ పేర గృహస్థి నిర్మాణము 2004 మే 1వ తేదీన 2004 మే 1వ తేదీన పూర్తయినది. 2008-2009 సంవత్సరానికి 2008-2009 సంవత్సరానికి గృహస్థి నుంచి ఆదాయం లెక్కించండి. గృహస్థి నుంచి ఆదాయం లెక్కించండి. గృహస్థి నుంచి ఆదాయం లెక్కించండి. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. మిస్టర్ కాన్షీరామ్ ఒక గృహస్థిని కలిగి ఉన్నాడు. మిస్టర్ కాన్షీరామ్ గృహస్థిని కలిగి ఉన్నాడు. తెలుగు మీడియం అయిపోయింది కదండి, ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. మిస్టర్ కాన్షీరామ్ హ్యావ్ ఏ హౌస్. మిస్టర్ కాన్షీరామ్ హ్యాజ్ an house. Mr. Kanshiram have an house. Its municipal value 90,000 rupees. Its municipal value 90,000 rupees. Monthly rent 8,000. Monthly rent 8,000. Particulars as follows. One by one points రాసుకోండి. Municipal taxes 10,000. Municipal taxes 10,000. Land rent 2,000. Fire insurance 3,000. Repairs 3,000. Collection charges 1,000. Interest on loan 40,000. ఖర్చులు మనం ఒక్కసారి తెలుగు మీడియం కూడా చూసుకోండి. ఫస్ట్ మున్సిపల్ ట్యాక్సెస్ అంటే మున్సిపల్ పన్నులు 10,000 రాసుకోవాలి. భూమి అద్దె అంటే ల్యాండ్ రెంట్ అంటే భూమి అద్దె 2,000 రాసుకోవాలి. ఫైర్ ఇన్సూరెన్స్ అగ్ని బీమా అని 3,000 రాసుకోవాలి. తర్వాత రిపేర్స్ మరమ్మతులు 3,000 రాసుకోవాలి. వసూలు ఛార్జీలు కలెక్షన్ ఛార్జెస్ 1,000 రాసుకోవాలి. రుణంపై వడ్డీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ రుణంపై వడ్డీ
40,000 రాసుకోవాలి. దిగువ పేర రాసుకున్నారు మే 31 పూర్తయిందని. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ ఆన్ మే 1st. కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ ఆన్ మే 1st, 2004. Calculate income from house property for the year 2008-2009. That's all. ఇప్పుడు మనం సమ్ చేయాలంటే ముందుగా చేయాల్సిన పని ఏంటంటే టేబుల్ నిర్మించుకోండి. అంటే పర్టికులర్స్ అమౌంట్ ముందు టేబుల్ నిర్మించుకోండి. కన్ఫ్యూజన్ ఎక్కడే సమ్ చేస్తాం. పర్టికులర్స్ అమౌంట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహస్థి నుంచి ఆదాయం. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహస్థి నుంచి ఆదాయం. ఫస్ట్ స్థూల వార్షిక విలువ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ. స్థూల వార్షిక విలువ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ 96,000. బ్రాకెట్లో మున్సిపల్ రెంట్ ఒకదాని కింద ఒకటి రాసుకుందాం. మున్సిపల్ అద్దె సమ్లో 90,000 ఇచ్చాడు. 90,000. దాని కింద యాక్చువల్ రెంట్, వాస్తవ అద్దె నెలకి 8,000 అన్నాడు కదండి. 8,000 into 12, 96,000. ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే రెండే ఇచ్చాడు, మున్సిపల్ రెంటును యాక్చువల్ రెంట్ ఇచ్చాడు. అంటే ఫెయిర్ రెంట్ ఇవ్వలేదు, స్టాండర్డ్ రెంట్ ఇవ్వలేదు. అందువల్ల లాస్ట్ స్టెప్ వచ్చేసి విచ్ ఈజ్ హైయెస్ట్ అని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ మున్సిపల్ రెంట్ 90,000, యాక్చువల్ రెంట్ 96,000, విచ్ ఈజ్ హైయెస్ట్ అంటే 96,000 హైయెస్ట్. అందువల్ల ఆశించిన అద్దె, ఎక్స్పెక్టెడ్ రెంట్, థర్డ్ స్టెప్ ఎక్స్పెక్టెడ్ రెంట్, ఆశించిన అద్దె 96,000 ఇస్తుంది. 96,000 ఈ 96,000 ఇక్కడ తీసుకురండి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని రాశారు కదా, ఈ 96,000 ఇలా క్యాలిక్యులేట్ చేసి 96,000 ఇక్కడ తీసుకురండి. దీని నుంచి మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్, మైనస్ మున్సిపల్ పన్నులు అని రాయండి. మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్, మైనస్ మున్సిపల్ పన్నులు 10,000. దీని నుంచి డిడక్ట్ చేయండి, తీసేయండి. 96 నుంచి 10 తీసేయండి. అప్పుడు 86,000. ఈ 86,000 ఏమవుతుంది అంటే నికర వార్షిక విలువ, నెట్ యాన్యువల్ వాల్యూ. నెట్ యాన్యువల్ వాల్యూ ఈ 86,000. ఇప్పుడు దీని దిగువన మైనస్ సెక్షన్ 24 ప్రకారం, ప్రామాణిక తగ్గింపు. 86,000 ఇంటూ 30/100. 86,000 × 30/100 క్యాలిక్యులేట్ చేసుకుంటే 25,800. ఎన్నర కాలం వేసుకోండి, 25,800. యాజ్ పర్ సెక్షన్ 24 స్టాండర్డ్ డిడక్షన్ అని రాసుకొని 86,000 ఇంటూ 30/100. 86,000 ఇంటూ 30/100 25,800. ఇంకా ఏమిచ్చాడు ఈ సమ్లో? ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఇచ్చాడు, రుణంపై వడ్డీ ఇచ్చాడు. నిర్మిస్తున్న రుణం మీద అప్పు తీసుకుంటే దాని మీద వడ్డీ కూడా తగ్గింపు వస్తుందండి.
చట్టం ప్రకారంగా. అందువల్ల దాన్ని కూడా తీసింది. దీనికి ఒక లిమిట్ ఉంది, అదే చెప్తాను. రుణంపై వడ్డీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, రుణంపై వడ్డీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 40,000. ఇప్పుడు ఈ 2 ఐటమ్స్ కలిపి బయట వేసుకోండి. 65,800. ఈ 2 ఇన్నర కాలంలో 2 కలిపి బయట వేసుకుంటే 65,800. పైనుంచి దీన్ని తీసేయండి. పైనుంచి దీన్ని తీసేస్తే 20,200. ఈ 20,200 కూడా గృహస్థి నుంచి ఆదాయము. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, గృహస్థి నుంచి ఆదాయం ఏ రకంగా కట్టాలి అనేది మనం నేర్చుకుంటున్నాము. ఎగ్జామ్స్లో ఇటువంటి సమ కూడా ఇవ్వచ్చు. అంటే కొద్దిగా ఈజీగా ఉన్న సమ్మగా అనుకోవచ్చు. ఎదురుకెళ్తే ఇంకొంచెం అడ్జస్ట్మెంట్స్ మనకి ఉంటాయి. ఎప్పుడు కూడా ముందు చేయాల్సిన పని ఏంటంటే స్థూల వార్షిక విలువ తీసుకోండి, దాని నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ తీసేయండి, దాని నుంచి స్టాండర్డ్ డిడక్షన్, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ లోను. ఇన్ కేసు ప్రీ కన్స్ట్రక్షన్ అంటే కట్టడానికి ముందు తీసుకున్న అప్పు ఉంటే దాని మీద కూడా 1/5 మనం ఇక్కడ తీసుకుంటాం. ఇవన్నీ బయటేసి ఒకసారిగా తీసేస్తే ఎంత అయితే వచ్చిందో అదే గృహస్థి నుంచి ఆదాయము, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటాం. కాబట్టి మనం ఈరోజు సమ్లు బాగానే చేసిన 2 సమ్లు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా వీటిని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కసారి 2 సార్లు మీరు చేసి చూసుకుంటే ఈ సమ్స్ మీకు అర్థమవుతాయి. కాబట్టి నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ.